దక్షిణాసియా రాజకీయ సమీకరణాలను మార్చేసే కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఆఫ్ఘన్ పాలిస్తున్న తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఈ నెల 9న భారత పర్యటనకు రానున్నారు. 2021 ఆగస్టులో తాలిబాన్ల అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఆఫ్ఘన్ నుంచి ఓ ఉన్నత స్థాయి నేత భారత్కు రావడం ఇదే ప్రప్రథమం. ఈ పర్యటన భారత్ తాలిబాన్ల మధ్య కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని, అదే సమయంలో పాకిస్తాన్కు దౌత్యపరంగా గట్టి ఎదురుదెబ్బ అని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముత్తాకి పర్యటనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైతం ఆమోదం తెలిపింది. ఆయనపై ఉన్న అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల నుంచి తాత్కాలికంగా మినహాయింపునిచ్చింది. దీంతో ఆయన ఈ నెల 9 నుంచి 16 వరకు ఢిల్లీలో పర్యటిస్తారు. 10న ఇరు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఈ పర్యటన కోసం గత జనవరి నుంచే భారత అధికారులు తెరవెనక చర్చలు జరుపుతున్నారు. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, సీనియర్ అధికారి జేపీ సింగ్ వంటి వారు దుబాయ్ వంటి వేదికల్లో ముత్తాఖీతో పలుమార్లు సమావేశమయ్యారు. పాకిస్తాన్పై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్కు తాలిబాన్లు మద్దతు పలకడం ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కీలక మలుపుగా చెప్పవచ్చు. ఆ తర్వాత మే 15న భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముత్తాఖీతో ఫోన్లో మాట్లాడారు. కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ అభినందించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై భారత్, ఆఫ్ఘన్ ఒకే మాటపై ఉన్నాయని ఈ ఘటన స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత్ ఆఫ్ఘన్కు మానవతా సాయాన్ని మరింత పెంచింది. ఇటీవల ఆఫ్ఘన్లో సంభవించిన భూకంపం సమయంలో స్పందించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. సుమారు 1000 టెంట్లు, 15 టన్నుల ఆహార సామాగ్రితో పాటు 21 టన్నుల మందులు, జనరేటర్లు వంటి అత్యవసర వస్తువులను పంపించింది. తాలిబాన్ల అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భారత్ సుమారు 50,000 టన్నుల గోధుమలు, 330 టన్నులకు పైగా మందులు, వ్యాక్సిన్లు అందించి ఆ దేశ ప్రజలకు అండగా నిలుస్తోంది. కొంతకాలంగా పాకిస్తాన్ తమ దేశంలోని 80,000 మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థులను వెనక్కి పంపేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.